తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రక్తమూడింది. కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద ఆగి ఉన్నటువంటి కంటైనర్ లారీని వెనక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 5 ప్రయాణికులు స్పాట్ లోనే మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయపడినటువంటి వారిని పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు చెందినటువంటి బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు ప్రయాణికులతో బయలుదేరింది. మొత్తం 42 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లుగా సమాచారం. ప్రయాణం సాగుతున్నటువంటి సమయంలో కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్నటువంటి కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. అయితే ఢీకొనేటువంటి వేగం, ఆ స్పీడ్ ను బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ ను మనం యూటీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బస్సు నుజ్జుగా మారడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రమాదం యొక్క తీవ్రతకు పలువురు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకొనిపోయారు. అయితే స్పాట్ లోనే 5 మృతి చెందడం మాత్రం కొంతవరకు విషాదకరమైనటువంటి ఛాయలు అలుముకున్నాయి. ఒకసారి ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ ను మనము చూద్దాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన నిరంతరం రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రయాణికుల సంఖ్య రోజు వేలల్లో ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యొక్క లోపాలు, నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదాలు తరచుగా గుర్తు చేస్తూనే ఉంటాయి. తాజాగా ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం, ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలోనే మృతదేహాలు అక్కడే పడి ఉన్నటువంటి పరిస్థితి, విషాదకరమైనటువంటి ఘటన ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తుంది. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలు కావడం, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పోలీసులు సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడం, బస్సులో ఇరుక్కున్నటువంటి ప్రయాణికులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది కూడా కృషి చేశారు. అయితే తీవ్రంగా గాయపడినటువంటి వారిని ఎమర్జెన్సీ చికిత్స కోసం సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా తరలించారు. కానీ ప్రయాణికుల యొక్క ఆర్తనాదాలతో ఆ ఘటనా స్థలం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో ఒక్కసారిగా ఒక భయానకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదం కాబట్టి బస్సులో ఉన్నటువంటి చాలా మంది నిద్రమత్తులో ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యొక్క నిర్వహణ లోపాలు, అతి వేగం, ఆగి ఉన్నటువంటి లారీలను లేదా ఇతర బస్సులను ఢీకొడుతున్నటువంటి విధానం, లోపల ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు కూడా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి అంశాలే పదే మనం చూస్తున్నాం. తాజాగా ఈ ప్రమాదంలో కూడా ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యొక్క అతివేగమా లేదా బస్సు డ్రైవర్ యొక్క నిద్ర మొత్త, కారణాలు ఏదైనా కానీ 5 ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. చాలా మంది గాయపడినట్లుగా తెలుస్తున్నాయి. గాయపడినటువంటి ప్రయాణికుల యొక్క ఆర్తనాదాలతో ఆ ఘటనా స్థలం విషాదకరంగా మారింది. కొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో సహాయం కోసం ఎదురు చూస్తుంటే బస్సు ముందు భాగం మొత్తం కూడా ధ్వంసం కావడం, ఎక్కడికక్కడ నుజ్జు అయినటువంటి విజువల్స్ ను కూడా మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లోపల చిక్కుకున్నటువంటి ప్రయాణికులను బయటికి తీయడం, సో భారీ స్థాయిలో కంటైనర్ ను ఢీకొట్టిన తర్వాత ఆ కంటైనర్ లో ఉన్నటువంటి ఇనుప రాడ్లు భారీగా ఉండేటువంటి మొత్తం కూడా బస్సులో దూసుకుపోయి బస్సును నిలువున చీల్చినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. లోపల చిక్కుకున్నటువంటి ప్రయాణికులను, మరి ముఖ్యంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. బస్సు లోపలి భాగానికి సంబంధించినటువంటి విజువల్ ని మనం చూస్తున్నాం. లోపల భాగంలో సాధారణంగా ఉండేటువంటి బస్సు ప్రయాణాలు ఏ విధంగా చేస్తారో, కానీ బస్సు యొక్క రూపురేఖలు మొత్తం కూడా మారిపోయాయి. బస్సు భాగాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం కూడా ఒక సవాలుగా మారినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నుజ్జుగా మారినటువంటి బస్సు నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్రంగా శ్రమించారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించారు. అయితే పలువురి పరిస్థితి విషమంగా ఉండడం మాత్రం కొంతవరకు కలవరపాటుకు గురి చేసేటువంటి వార్తగానే భావించాలి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. వారిని వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఇక క్షతగాత్రుల్లో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్స్ తరలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.
ఒకవైపు 5గురు ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కానీ ఇప్పుడు అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. ఈ మధ్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అసలు బస్సు ప్రయాణాలు చేస్తున్నామా లేదా శవపేటికల్లో ప్రయాణాలు చేస్తున్నామా అనేటువంటి రీతిలో సాగుతున్నటువంటి నిర్వహణ లోపం, భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతూనే ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? బస్సు వేగం అసలు ఎంత ఉండాలి? డ్రైవర్ అసలు నిజంగా అప్రమత్తంగా ఉన్నారా? రోడ్డు పైన ఆగి ఉన్నటువంటి కంటైనర్ లారీని సరైనటువంటి హెచ్చరికల సూచనలు పాటిస్తున్నారా? అసలు రోడ్డు పైన కంటైనర్ లారీ ఆపేటువంటి పార్కింగ్ ప్లేసేనా అనేటువంటి అంశాలపైన పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆగి ఉన్నటువంటి భారీ వాహనాలను గుర్తించేందుకు దానికి సంబంధించినటువంటి పార్కింగ్ లైట్లు లేదా హెచ్చరిక బోర్డులు ఇలాంటివి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యంగా నేషనల్ హైవేస్ పైన విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్ జాతీయ రహదారిన లేదా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యంత రద్దీగా ఉండేటువంటి జాతీయ రహదారులపైన రాత్రి వేళల్లో ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే వెనక నుంచి వచ్చేటువంటి వాహనాలు భారీ ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితమైనటువంటి కారణాలు అధికారులు గుర్తించడంతో పాటుగా ఆ బస్ కంటైనర్ ఆపి ఉన్నటువంటి కంటైనర్ డ్రైవర్ తో పాటుగా మరి ముఖ్యంగా నిర్వహణకు ప్రధానమైనటువంటి బాధ్యతలపైన కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. కానీ ఈ ప్రమాద వార్తతో మృతి చెందిన లేదా గాయపడినటువంటి యొక్క ప్రయాణికుల యొక్క కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మనం చూస్తున్నాం. తమ వారి పరిస్థితిని తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు హాస్పిటల్స్ కి చేరుకుంటున్నారు. ఆ బస్సులో మొత్తం 40 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్లుగా. సో బస్సు ప్రమాదానికి గురైన వెంటనే ఆ ప్రయాణికుల యొక్క లిస్టు తీయడం, వారి యొక్క కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటుగా తమతో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి కుటుంబ సభ్యులు ఈ విధంగా ప్రమాదానికి సంబంధించి ఎదుర్కోవడం వెంటనే వారి యొక్క కుటుంబాల్లో కూడా ఒక రకంగా ఆందోళన మొదలైంది. మృతుల యొక్క గుర్తింపుతో పాటుగా గాయపడినటువంటి వారిని వెంటనే గుర్తించి పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రక్రియ ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలో ఉంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన భారీగా ట్రాఫిక్ సంభవించింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ పనులు కూడా సాగుతున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆ విస్తరణ పనులతో అక్కడక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇతర రహదారి విస్తరణ పనులు, సర్వీస్ రోడ్డు పునరుద్ధరణ ఇలాంటి ప్రక్రియ కూడా చేపడుతున్నారు. తాజా ప్రమాదంతో మరి ముఖ్యంగా ఈ సర్వీస్ రోడ్డు, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంతో ఒక్కసారిగా జాతీయ రహదారి పైన భారీగా ట్రాఫిక్ సంభవించింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ రోడ్డు ప్రమాదం ద్వారా నిజంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యొక్క నిర్వహణ లోపాలు, భద్రతా లోపాలు, దాని మెయింటెనెన్స్ లోపాలు ఈ మొత్తం కూడా మరోసారి బహిర్గతమవుతున్నాయి. దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా పదే గుర్తు చేస్తున్నటువంటి సందర్భాలే ఎదురవుతున్నాయి. కానీ తాజా ఈ రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబంలో, ఆ ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.